నమస్తే శ్రేయారెడ్డి గారు. నమస్తే పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, ఇంకా గౌతమికి నమస్తే. నమస్తే అండి, ఎట్లున్నారు? ఫ్యాబ్యులస్గా ఉన్నాను. ఐ ఫీల్ సో గుడ్. ఇప్పుడు మేము ముందు కూర్చొని ఈరోజు మాట్లాడుకోవడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉన్నాయి పాలిటిక్స్? ఇప్పుడు మీకు బాగా వంట పట్టాయా? ప్రజలు మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు బయట? ఎలా ఉంది మీ రెస్పాన్స్ బయట? మీరే చెప్పాలి రెస్పాన్స్ ఎట్లుందో బయట. సో ఫేస్ చేస్తూ ఉంటారు కదా, మిమ్మల్ని బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎప్పుడూ ప్రేమతోటే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆ ప్రేమ వల్లనే నేను తిరిగి రావడం జరిగింది యూఎస్ అంతా వదిలేసి. ఎందుకంటే ఈ ప్రేమ ముందు ఎంత లగ్జరీస్ అయినా, ఎంత తిరగడం అయినా అన్నీ తక్కువనే అనిపించి ఈ ప్రేమ చూసే వచ్చినాను. సో ప్రజల్లో స్పందన ఖచ్చితంగా చాలా ప్రేమతోటి, మీరు ఇంకా గట్టిగా మాట్లాడాలి, ఇంకా మా తరపున మాట్లాడాలి, ప్రశ్నించాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. అసలు మీరు మాట్లాడే ప్రతి పాయింట్ టు పాయింట్ బాణాల్లో దూసుకుపోతుంటాయి మాటలు. అసలు మాట్లాడే విషయంపై మీకు అంత స్పష్టత, భయం లేనితనం ఎలా వచ్చింది అసలు? సో దట్స్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ మీ. భయం అనేది మనం తప్పు చేయకపోతే ఉండొద్దు. సో నాకు భయం లేదు. ఏదేమైనా నేను కరెక్ట్ మాట్లాడతాను, అవగాహనతో మాట్లాడతాను కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ మనం మాట్లాడే ముందు ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకొని మాట్లాడతానని, ఉట్టి మాటలు మాట్లాడద్దు. ఈ 420 గాల్లాగా 420 హామీలు ఇచ్చి అట్లా దివాలా మాటలు మాట్లాడకుండా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇట్లాంటి వారే. అవగాహనతోటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడినప్పుడు భయం అనేది మనకు ఉండదు. గట్టిగా మాట్లాడగలుగుతాం, ఏమైనా చెప్పగలుగుతాం.